ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. రాబోయే రోజుల్లో మీకు మనకి ఎలక్షన్స్ లో కనుక మాకు కనుక ఓటు వేసినట్లయితే మీకు ఆ 600 ఇప్పుడు జగన్ గారు ప్రవేశపెట్టిన 34 తర్వాత ఇంకొక 10 కలుపుకొని మీకు మేము మరి ఇస్తాము పథకాలు అని చెప్తున్నారు. మరి మీరు అందరూ నమ్ముతున్నారంటే వెనకాల తలూపుతున్నారు. చంద్రబాబు నాయుడు ఇన్ని పథకాలు ఇస్తాడంటే చంద్రబాబు నాయుడు గనక ఒకవేళ గెలిచి వచ్చి గనక మాకు పథకాలు ఇస్తారని మీరు నమ్ముతున్నారా? అందరూ సైలెంట్ గా ఉన్నారంటే మీరు నమ్ముతున్నారన్నమాట. లేదంటే చెయ్యన్నా ఒప్పండి, నోరన్నా చెప్పండి. మరి ఇలాగా అంటే వాళ్ళకి అధికారం ఇచ్చినప్పుడు మాత్రమే ఏ పథకాలు నెరవేర్చరు. కానీ ఎవరైనా కనుక ఇచ్చినట్లయితే మాత్రం వాళ్ళకి కన్ను కుట్టి మేము ఇంకా ఎక్కువ చేస్తామని అంటున్నారు. మరి ఈ గద్దలగుంటలో వాళ్ళకి ఖచ్చితంగా మీరు చెప్పాలి. ఎందుకంటే వాసన్నది ఇది అడ్డ, ఆయన పుట్టి పెరిగిన ప్లేస్ ఇది. నా ప్రజలు అని చెప్తారు ఎప్పుడు చూసినా. మరి నా ప్రజలు అనేవాళ్ళు మీరు ఆయనకి ఎన్ని రకాలుగా సపోర్ట్ చేయాలి అని చెప్పేసి నేను మిమ్మల్ని అడుగుతున్నా. రాజశేఖర రెడ్డి గారిని, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిని కనుక మనం తలుచుకున్నట్లయితే మనకు గుర్తొచ్చేది ఏంటమ్మా? ఒక ఆరోగ్యశ్రీ, ఒక 108 ఫీజు రియంబర్స్మెంట్, అవునా కదా, జలయజ్ఞం, ఇన్ని రకాలుగా రాజశేఖర రెడ్డి గారు చూస్తే గుర్తుకొచ్చే మన పథకాలు అవి. మరి మన జగనన్న గారిని కనుక తలుచుకున్నట్టుగా మనకు గుర్తొచ్చే పథకాలు ఏమిటి అంటే ఏమిటి? నవరత్నాలు, అవునా కదా. నవరత్నాలు అంటే 9, కానీ ఆయన మనకి ఇస్తున్న 36. మీ కాపు నేస్తం కూడా ఇక్కడ వస్తుంది కదా, ఈబీసీ నేస్తం వస్తుంది, కాపు నేస్తం వస్తుంది, వాహన మిత్ర వస్తుంది, అలాగనే మరి అమ్మఒడి వస్తుంది, విద్యా దీవెన, వసతి దీవెన, ఆసరా, తోడు, చేదోడు, ఒకటి కాదు. నాకు గుర్తున్నాయి ఇవి. గుర్తులేని మీరు తీసుకున్న వాళ్ళకి మీకు గుర్తుండే ఉంటుంది. మరి ఇందులో ఏ పథకం టీడీపీ టైంలో మీరు తీసుకున్నారనేది కూడా మీరు బుద్ధికి రావాలి కదా ఆలోచన. మరి ఇక్కడ ఏంటంటే మీ పక్కనే ఉంది వాసన్న. మరి వేరే వాళ్ళు కనుక వస్తే ఎక్కడ ఉంటారు? కనీసం వాళ్ళ ఇంటి గడప తొక్కడానికి అయినా సరే మీరు వెళ్ళగలిగే ఒక స్థాయి మీకు ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా. అదే వాసన్న అయితే ఆయనే మీ ఇంటికి వస్తారు, మీరు వారి ఇంటికి వెళ్ళొచ్చు, అవునా కదా. ఎనీ టైం ఇప్పుడు మా యొక్క లతా చెప్పినట్లుగా చిరునవ్వుతో, చిక్కని చిరునవ్వుతో, ఏ రోజు కూడా విసుగు విరామం లేకుండా మరి మన కోసం కష్టపడే నాయకుడు మన వాసన్న. అంటే నేను అసలు ఆయన గురించి ఎక్కువ చెప్పినట్లు ఒకసారి మాకు తెలియదని మీరు అనాలి. అమ్మ మాకు తెలుసు వాసన అంటే మాకు తెలుసు, మా దగ్గర పుట్టి పెరిగాడమ్మ, నువ్వు చెప్పొద్దు, మేము ఆయనకే ఓటుని ఎవరు చెప్పలేకపోతున్నారు. మనకు అభివృద్ధి కావాలన్నా, మన పిల్లల భవిష్యత్తు బాగుపడాలన్నా, మనం అందరం సుఖ సంతోషాలతో ఉండాలన్నా అది వాసన వల్ల ఒక్కడే సాధ్యం. కాబట్టి మీరందరూ కూడా వాసనకి మరి అందరూ కూడా ఓట్లేసి ఈ గద్దల గుంటలో మరి మీరు ఎంతమంది ఉన్నారు, ఒక్క ఓటు కూడా పక్కకు పోకుండా ఉన్నప్పుడు మాత్రమే మీరు నిజంగా ఆయన అభిమానులు అని చెప్పేసి, ఆయన ఇక్కడ ఉన్నందుకు, ఇక్కడ పుట్టి పెరిగినందుకు, మరి మీతో ఒకటిగా ఉన్నందుకు మీరు ఇచ్చే కానుకగా మేము భావిస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చి మరి పెద్దలకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. క్యాంపెయిన్ చేసేది ఒక గద్దలగుంటలోనే వాసన్న శశమ్మ కలిసి. అంటే అంత ఇంపార్టెంట్ ఉంటుంది ఈ గద్దలగుంటకి. మనం రుణం ఏ విధంగా తీసుకోవాలి? గద్దలగుంటలోని ఖచ్చితంగా నాకు తెలిసి 50 డివిజన్లో హై ప్రయారిటీ ఇస్తారు గద్దలగుంటకి. ఆ రుణం ఓటు ద్వారా ఇంతకుముందు ఎలక్షన్ల కంటే ఎక్కువ మెజార్టీ ఇవ్వాలి. రాబోయేది చాలా డిఫరెంట్ ఎలక్షన్, అది మీకు తెలుసు. ఈ గ్రామం తరఫున మనకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి అందరూ ఆ ఒక ఇంటి పత్రంలో ఒక ఇంటి స్థలం అనేది కుటుంబ సభ్యులు, తండ్రి తల్లు ఇచ్చే వారసత్వ హక్కు. అది ఒక అన్నగాయలు భావించండి, వాసనని పెద్దలు అయితే తమ్ముడిగా భావించండి, లేదా అక్క చెల్లెలు అయితే వాళ్ళ వరుసల రూపంలో భావించి ఒక ఆస్తి ఇస్తున్నాడు మనకి. దాదాపుగా ఇప్పుడైతే 3.5 లక్షల వాల్యూ, 50 రోజులు 10 లక్షలు. ఒక ఆస్తిని తండ్రి తల్లి ఇచ్చే ఆస్తిని వాసన మనకి సీఎం గారితో పోరాటం తీసుకొచ్చినటువంటి ఆస్తి. ఖచ్చితంగా మీరందరూ రిటర్న్ గిఫ్ట్ ఇంట్లో 3 ఓట్లు ఉంటే 3 ఓట్లు, 4 ఓట్లు ఉంటే 4 ఓట్లు, ఈ ఒక్కసారికి అన్ని ఓట్లు వాసనకి వేసి వాసన మళ్ళీ పాలనలోకి వస్తే మీరు తలెత్తుకోవాలి, వాసన తలెత్తుకోవాలి. గద్దలగుంట వాసనే అని మరి మా సత్యమ్మ గారు కూడా మా గద్దలగుంట కోడలుగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆడపడుచులందరికీ కూడా లాంఛనంగా ఒక్క ఇళ్ల పట్టాలే కాదు, ఒక్క బాధ్యతని గుర్తు చేస్తుంది. రామతత్వం అయితే భర్తకి సహజీవనంగా
నడుచుకుంటూ వెళ్ళాల్సిందే అంటుంది సీత తత్వం. అట్లానే అన్న ఏది చెప్తే అది చేయాలంటుంది లక్ష్మణ తత్వం. మరి నమ్మింది ప్రజలకి ఇచ్చిన మాట చేయాల్సిందే అంటుంది మన వాసన్న తత్వం అని చెప్తుంటే, వీటన్నింటికి కూడా ఏ ఒక్క మాట మాట్లాడకుండా వాసన్న ఏది చెప్తే దానికి సరే అని రాత్రే 29వ డివిజన్లో ఒక స్టేజ్ మీద చెప్పారు. నేను 25,000 మంది ఇళ్ల పట్టాలతో పాటు నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి ప్రతి ఒక్క ఆడపడుచుకో కూడా చీర పెట్టి మరి ఈ ఇళ్ల పట్టాలు ఇస్తాను అని చెప్పి వాసన్న చెప్పారు. ఇంటికి రాగానే సచ్చమ్మ గారు అడిగారంట, నువ్వు చీరలు పెడతావా అని చెప్పని అడిగితే అవును పెడతాను అని చెప్పారంట. దానికి మా సచ్చమ్మ ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఆడపడుచు ఇల్లు కట్టుకొని నువ్వు స్థలం కొనిచ్చి ఇస్తుంటే ఒక ఆడపడుచుకు ఒక్కళ్ళకే ఇస్తాయట, మరి మా అన్నదమ్ములకు కూడా ఇవ్వాలి కదా, దంపతులు ఇద్దరికి కూడా బట్టలు పెట్టి లాంఛనంగా వారు ఆ పట్టుబట్టలు కట్టుకొని ఇళ్లలో చేరే కార్యక్రమానికి వెళ్ళాలి అని చెప్పిన మహా త్యాగి ఎవరన్నా ఉన్నారు అని అంటే మా సచ్చమ్మ అని చెప్పుకోవడంలో మేమెంతో గర్వకారణంగా ఫీల్ అవుతున్నాము. ప్రతి ఒక్క మగాడి వెనుక ఒక ఆడది ఉంటుంది అని అంటున్నారు, కానీ ప్రతి ఒక్క ఆడవాళ్ళ వెనుక కూడా ఒక మగాడు ఉంటారు. కానీ ఈ కుటుంబం అందరి వెనుక కూడా మనందరూ ఉన్నాం, మనందరికీ తోడుగా వాసన్న కుటుంబం ఉందని చెప్పి మేము గర్వంగా భావిస్తున్నాం. అన్న ఏదైతే మా గద్దలగుంట ఇందాక చెప్పిన భీమేష్ అన్న చెప్పినట్టు 50 డివిజన్స్లో ఏ కార్యక్రమం ఏది చెప్పినా కానీ అన్ని డివిజన్స్ ఇచ్చేదానికన్నా కొసరంత అయినా సరే మా గద్దలగుంట కొంచెం ఎక్కువ పంపించండి అని చెప్పి అంటూ ఉంటారు. కాబట్టి ఏ డివిజన్లో జరగని అభివృద్ధి కార్యక్రమాలు ఏ డిపార్ట్మెంట్ల నుంచి రావాల్సిన నిధులు కాకుండా తన సొంత నిధులతో మరి 10 రోజుల క్రితమే మనం ఓపెనింగ్స్ చేయించుకున్నాము. మహిళా భవనం కానివ్వండి, ఆరామ క్షేత్రం కానివ్వండి, మరి మహాప్రస్థానం శ్మశానం కార్యక్రమాలు కానివ్వండి, వీటన్నింటికీ కూడా దాదాపు 50 లక్షల రూపాయలు మేము వచ్చిన ఈ 2-3 సంవత్సరాల పీరియడ్లో అన్న ఇవ్వడం జరిగింది. గద్దలగుంట అంటే మా సొంత ఇదిలాగా వాసన్న చిన్నప్పటి నుంచి మీ గద్దలగుంటలోనే పెరిగారు, ఆటలాడుకుంటా. మీ అందరికీ బాగా సుపరిచితమే. కాబట్టి మీరందరూ తప్పకుండా వాసన్నకి ఈసారి 6వసారి 5 సార్లు గెలిపించారు, 6వసారి ఆయన తప్పకుండా గెలిపించాలని కోరుకుంటున్నా. మీ అందరికీ పట్టాలు రావాలని ఆయన ఎంతో పోరాడి తీసుకొచ్చారు. రేపు మీకు అక్కడ ఇల్లు కూడా కట్టిస్తారు. ఆయన తప్పకుండా గెలిపించాలని కోరుకుంటున్నాను. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ కు మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బులెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. మెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్ప